దాత్రి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు తిరుపతిలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ఒక యువత రాజకీయాల్లోకి రావాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో రేఖా గారు రాజకీయాల్లోకి రావాలని ఒక తాపత్రయంతో ఈరోజు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. వారు ఎందుకు పోటీ చేస్తున్నారు? రాబోయే రోజుల్లో ఆమె తీసుకొచ్చే సంస్కరణలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్‌నూన్. మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు? ముఖ్యంగా నేను ఒక చిన్న విజయమంబాపురం కార్వేట్‌నగరం మండలం మాది. నేను ఒక చిన్న గ్రామంలో జన్మించాను. అక్కడే నాకు వివాహం అయింది. అక్కడే ఉంటున్నాము. ముఖ్యంగా నేను ఎందుకు రావాలనుకున్నానంటే, నా విద్యాభ్యాసం అంతా కూడా మేము పేదరికంలోనే గడిచింది. నేను ఫస్ట్ నుంచి కూడా జాబ్ చేయాలని ఎంతో ఆశగా నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను యాక్చువల్‌గా. కాకపోతే మా బడ్జెట్ అంత సరిపోలేదు కాబట్టి, నేను డీఎస్సీ కోసమని డైట్ చేశాను. బీఈడీ చేశాను. ఆ తర్వాత ఎంఏ చేశాను. 3 డిగ్రీలు ఉన్నప్పటికీ కూడాను నాకు ఉద్యోగం అనేది రాలేకపోయింది. మేము ఓసీ క్యాండిడేట్. మాకు ఏ దేంట్లోనూ రిజర్వేషన్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల కొంచెం మాకు ఇబ్బందులయ్యాయి. అదే గాకుండా మేమిప్పుడు 10 సంవత్సరాలుగాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2018లో నుంచి కూడాను డీఎస్సీ కోసం మేము ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ అప్పుడు మన డిస్ట్రిక్ట్‌కి 0 పోస్టులు ఇచ్చారాయన. అప్పుడు మాకు రాలేకపోయింది. ఓసారి వెటర్నిటీలో కూడా మేము మాట్లాడడం జరిగింది యూనివర్సిటీలో సీఎం గారు వచ్చినప్పుడు. అప్పుడు మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు. ఆ తర్వాత మొన్న ఈ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో కూడా పోస్టింగ్స్ ఇస్తారు అని ఎంతో ఎదురు చూసాము. కానీ మాకు కోచింగ్‌లకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాము. పిల్లల్ని, భర్తని వదిలేసి ఇక్కడికొచ్చి మేము రాత్రి బౌళ్ళు ఈడే ఉండి రూములు తీసుకొని హాస్టల్‌లో ఉండి మేము ఇలా చదివాము. కానీ ఇతను కూడా మాకు డీఎస్సీ అనేది మాకు ఇవ్వలేదు. అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డీఎస్సీ పెట్టాలని నిర్ణయించుకోవడం అప్పుడే మేము గుర్తుకు రావడం ఓటు వల్ల. అంటే మీరు ప్రధానంగా జాబ్ క్యాలెండర్ వదలలేదనేసే మీరు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా ఎందుకంటున్నానంటే, ఈ విధంగా మేమెన్ని ధర్నాలు చేసినా మాకు జాబ్ వదలలేదు కాబట్టి, ఇది ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి. మనవాడు ఒకడు, మన పేదవాడు, మన యొక్క నిరుద్యోగి ఖచ్చితంగా అసెంబ్లీలో ఒకడంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే అసెంబ్లీలో ఉంటామో, నా గెలుపు ఒక్కదాని గెలుపు కాదిది. యావత్ యూత్‌కి నేను తెలియజేస్తున్నాను. నా యొక్క నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్‌కి, నా మిత్రులకి తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. ఖచ్చితంగా నా గెలుపైతే కాదు, ఇది మీ గెలుపు మిత్రమా. మీరందరూ మేల్కొనండి. వాళ్ళు పోతే వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళు వీళ్ళు అని వాళ్ళ జెండాలే మనం మోస్తుంటే, మనోళ్ళెవరు మోసేది? మనం ఎప్పుడు పల్లకి ఎక్కేది? వాళ్ళనే పల్లకి మోసి మన భుజాలన్నీ కందిపోయి ఉన్నాయి. మనవల్ని గుర్తించాలి. మనకంటూ ప్రజలకి, మనం యువతకి ఒకటి చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనం అధికారంలోకి రావాలి. అంటే నిరుద్యోగులందరికీ మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు కదా! మీరు గెలుస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా గెలుపు, ఓటమి అనే దాని గురించి నేను ఆలోచించలేదు. ఖచ్చితంగా గెలుస్తామనే ఉద్దేశంతోనే వచ్చాను. గెలుస్తామనే నమ్మకంతోనే వచ్చాను. ఎందుకంటే యువత నన్ను నాపై పెట్టుకున్న నమ్మకము, నేను యువతగా చేయాలనుకున్నటువంటి ఏదైనా కావచ్చు, యువతని నేను ఏ విధంగా వాళ్ళకి జాబులు ఇవ్వాలనుకున్నాను, వాళ్ళని ఏ విధంగా అయితే పైకి తీసుకురావాలనుకున్నాను, వాళ్ళకి నేను ఏదైతే చేయాలనుకున్నానో ఒక పక్కా కాన్ఫిడెంట్‌తో నేను వచ్చాను. నా యొక్క నిరుద్యోగాన్ని ఏ ఒక్క నిరుద్యోగి కూడా అనుభవించకుండా, నిరుద్యోగులు అనే వాళ్ళే లేకుండా తగ్గించాలని ఖచ్చితంగా మనం ఒక అధికారంలో ఉంటేనే చేయగలం. మన సామాన్యుడిగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు గుర్తించలేదు. మేడం అలాగే యువతకి ఇప్పుడు సరైన ఉద్యోగాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు సరైన ఉద్యోగాలైతే యువతకు లేవు కాబట్టి వాళ్ళకి ఎన్ని డిగ్రీలు చేసిన బీటెక్‌లు, ఇంజినీర్స్ ఇంకేదో చేస్తూనే పోతూనే ఉన్నారు గానీ, డైట్‌లు, బీఈడీలు, ఎంఏలు చేస్తూనే పోతున్నారు గానీ, వాళ్ళ చేతికి పట్టాలొస్తున్నాయి గానీ, డిగ్రీలొస్తున్నాయి గానీ, ఏ ప్రభుత్వము గూడా వాళ్ళని గుర్తించడం లేదు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. ఇప్పుడు తిరుపతి ఈ పట్టణంలో మనకి ఇన్ని వనరులు, అన్ని సౌకర్యాలున్నాయి. కానీ ఎక్కడా గూడా జాబులనే మాట యువతని గానీ ఏ ప్రభుత్వం గుర్తించి పట్టించుకోవడం అనేదే లేదు. అంటే మీరేం చెప్తున్నారంటే, మీరు అసెంబ్లీలోకెళ్తే మీ గొంతు నిరుద్యోగుల గొంతుగా వినిపించాలనేది మీ యొక్క సంకల్పంగా భావిస్తున్నారు. అలాగే ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అమలు పరిచే సంక్షేమ పథకాలేంటి? మేము ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను, నేను ఎక్కడైతే యువత ఉందో నేను మెయిన్‌గా ఉద్యోగాల గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను యువతకి. ఐటీ కంపెనీలు కావచ్చు, సాఫ్ట్‌వేర్ కంపెనీలని మన తిరుపతి పట్టణానికి ముందుగా మన పర్మిషన్ తీసుకొని ఐటీ కంపెనీలు పెట్టించి, దాంట్లో వేల మంది ఉద్యోగులు పనిచేసేటట్టుగా నేను ఫస్ట్ అవకాశం కల్పిస్తాను. అదే విధంగా మన యొక్క కార్మిక సోదరులున్నారు.
వాళ్ళకు కూడా మన కరోనా టైంలో కూడా కార్మిక సోదరులు అనేవారు ఖచ్చితంగా మనకు అన్ని విధాలుగా సహాయం చేసి మన యొక్క పరిశుభ్రతని వాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి వాళ్ళకి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళ కుటుంబం కూడా పోషించుకునే పరిస్థితిలో లేదు. వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళను కూడా పర్మనెంట్ చేయాలనే ఉద్దేశము ఇంకోటి అనుకున్నాను, నేను చేస్తాను. అదేవిధంగా మన యొక్క యూనివర్సిటీలో కానీ ఇంకెక్కడైనా స్కూల్స్ లో కానీ మెగా డిఎస్సి పెట్టించి యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేయించి మన యొక్క డిఎస్సి పోస్టులని మెగా డిఎస్సి పెట్టి నిరుద్యోగులందరికీ కూడా ఫస్ట్ నేను మెగా డిఎస్సి పెట్టిస్తాను, ఉద్యోగాలు వదులుతానని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన యొక్క తిరుపతి పట్టణంలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా కట్టించాలి, దానికోసం ప్రయత్నించాలని కూడా అనుకుంటున్నాము, చేస్తామని తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు బలమైన పార్టీలు తిరుపతిలో పోటీ చేస్తున్నాయి. ఈ బలమైన పార్టీల మధ్య మీరు ఎలా నిలబడుకుంటారు? మీ ధైర్యం ఏంటి? నా ధైర్యము, నా బలము, నా బలహీనతలు అన్ని నా నిరుద్యోగ సోదరులే. ఈ విధంగా నేను ఎందుకు తెలియజేస్తున్నాను సోదరులారా, ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, మీరే నా బలం, నా ఆయుధం, నా బలహీనత అన్ని మీరే. మీరు ఖచ్చితంగా నన్ను అసెంబ్లీకి పంపిస్తారు అనే నమ్మకంతో నేను ఈ బరిలో ఈ యుద్ధానికి దిగాను. ఖచ్చితంగా మీరు నా యొక్క ఈ విన్నపాన్ని వింటారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మేల్కొనండి. యువతకందరికీ, తిరుపతిలో ఉండే యువతకు మొత్తానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తున్నాను. యావత్ యువత మేల్కొనండి. మనం వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో, వాళ్ళకేం చేస్తాం వీళ్ళకేం చేస్తామని భయపడకండి. ఖచ్చితంగా ధైర్యంతో ముందుకు రండి. మీరే నా బలం, నా నిరుద్యోగులే నా బలం, నా బలహీనత. వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తానా, నా యొక్క యావత్ వాళ్ళ కోసమే కృషి చేసి ఖచ్చితంగా వాళ్ళని నేను ఉద్యోగస్తులుగా చేసి తీరుతాను. వాళ్ళ యొక్క నమ్మకంతోనే నేను ఇలా ఈ రోజు నిలబడగలుగుతున్నాను. నేను సగర్వంగా చెప్పగలను వాళ్ళ గురించే అని. దీంట్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. ఎవరు ఎంత పెద్ద పార్టీలున్నా, నాకు డబ్బు లేకపోయినా, నేను పేదరాలైనా ఖచ్చితంగా బుల్లెట్ కన్నా బలమైనది, పవర్ఫుల్ అయినది బ్యాలెట్ మిత్రమా. దాని నుంచి ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే ఏమి మనల్ని చేయలేరు. ఎవరికి భయపడకండి. మీ ఆయుధాన్ని ఎవరిపైన ఉపయోగించాలో సరైన టైంకి సరైన వాళ్ళపైన ఖచ్చితంగా మీరు ప్రయోగించి, మీ చేతిలో ఉన్న ఆయుధాన్ని మీరు ఖచ్చితంగా ఎవరికి ప్రయోగించాలో అక్కడే కరెక్ట్ టయానికి ప్రయోగించి మీరు అఖండ మెజారిటీతో మీ నిరుద్యోగిని గెలిపించండి. ఇది నా గెలుపు కాదు, మనందరి గెలుపు, నిరుద్యోగ సోదరుల అందరి గెలుపు. నేను కాదు అసెంబ్లీలో ఉండేది, మీరు. నేను ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాను. నిరుద్యోగుల కోసం అహర్నిశలు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను యువత మొత్తానికి తెలియజేస్తున్నాను మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్ మేడం.